కమ్మనైన వెజిటేబుల్ పులావ్. టేస్ట్ మటుకు హోటల్ స్టైల్లో ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుందండి. అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్లోకి వెళ్దాము. బౌల్లోకి కొంచెం ఆయిల్, కొంచెము నెయ్యి, ఒక కప్పు ఆనియన్, పట్టా లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, మీల్ మేకర్ ఆల్రెడీ మనం వాటర్లో డిప్ చేసి పెట్టుకున్నాము, ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు బఠానీ ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు పుదీనా, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒక కప్పు టమాటాలు, ఎప్పుడు కానీ టమాటాలు ముందుగా వేయద్దు. కాయగూరలన్నీ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి టమాటాలు. కొంచెము కొత్తిమీర ఇవన్నీ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు కానీ లాస్ట్లో వేసుకోవాలి. స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకుని ఎప్పుడు కానీ మూత పెట్టి చేసుకోవాలి. ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి కొంచెం తగినంత సాల్ట్, ఒక గరిటె, ఒక కప్పు ఇవన్నీ వేసుకున్నాక గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాక వాటరు బాగా బాయిల్ అవ్వాలి. ఎప్పుడు కానీ మూత పెట్టి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. రైస్ వేసుకున్నాక బాగా అన్నీ ఒకసారి ఉప్పు, కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత మూత పెట్టి కరెక్ట్గా 10 నిమిషాలకంతా రెడీ అండి. ఎంత పొడి పొడిగా వచ్చిందో, మనం వేసుకున్న క్వాంటిటీ కానీ ఫ్రై కానీ కరెక్ట్గా ఉంటే రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. మనం వేసుకున్న కాయగూరలన్నీ చూడండి చల్లారినాక కొంచెం నెయ్యి వేసుకున్నాక టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, హోటల్స్లో స్టైల్ ఉంటుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న క్యారెట్ కానీ, మీల్ మేకర్ కానీ, బఠానీ కానీ చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. దీనికి రైతా అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. కరెక్ట్ వాటర్ కానీ అన్నీ కరెక్ట్గా కుదిరాయి. ట్రై చేయండి, లైక్ చేయండి. ఈజీ ప్రాసెస్.